హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ది రాజసాబ్ మూవీ 450 crores తో నిర్మిస్తే 250 crores మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టింది. నిర్మాత అంటే ఎన్నో అంచనాలతో విడుదల చేసిన మూవీ భారీ కష్టాల పాలు చేసిందనే చెప్పాలి నిర్మాతకి. సో ప్రభాస్ గారు తన సహృదయాన్ని చాటుకున్నారు మరొకసారి. సో ఆయన నిర్మాతకి నేను ఉన్నాను అని ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు హీరోలు నిజంగా ఇప్పుడున్న జనరేషన్కి మెయిన్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఈగోస్ ఉండట్లేదు. అంటే అంతర్గతంగా ఎలా ఉన్నా నాకు తెలియదు, కానీ అవి ఎక్కడా బయటపడట్లేదు. ఒక హీరో కలిసి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గెస్ట్ అపిరెన్స్ కూడా రెడీ అవుతున్నారు. అంటే అడ్వాన్స్ కూడా పక్కాగా అగ్రిమెంట్. ఇంకా తమిళనాడులోను బాలీవుడ్లోను అటువంటివి కేసులు అంశాలు ఉన్నాయి. కానీ మన తెలుగులో చూడండి, ప్రొడ్యూసర్ డబ్బులు లేదని హీరో కోర్టుకి ఎక్కడం కానీ, లేదా హీరో ఇలా చేశాడని ప్రొడ్యూసర్ కోర్టుకి ఎక్కడం కానీ అసలు చాలా అరుదు. ఎక్కడో ఒకటి ఆరా ఉంది, ఎంతో విన్నాను తప్ప ఈ మధ్యకాలం లేవు. అయితే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి సందర్భంలో మనం మాట్లాడుకోవాలి. చాలా అసలు ఎంతో మంది ప్రొడ్యూసర్స్ అంట ఒకవేళ సినిమా పోయినా లేదంటే సరే ఇబ్బందుల్లో ఉన్నంటే సరే చేయండి, సినిమా హిట్ అయ్యి కలెక్షన్స్ తప్పుడు ఇవ్వండి అనేవారు. అలాగే ఎంతమంది ఎగ్గొట్టారు. అదే స్వయంగా ప్రిన్స్ మహేష్ బాబు కూడా అదే చెప్పారు. నాన్నగారు పడ్డ ఇబ్బంది నేను పడకూడదని నేను కొంచెం మరీ కటుగా లేని కానీ కొన్ని పక్కాగా మాట్లాడుకుని ముందే పెట్టుకుంటాను కూడా చెప్పాడు మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో. అంటే అంత ఉదారత కృష్ణ గారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇప్పుడు రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి గారు లాంటి వాటి దర్శకులతో చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమా ఆడకపోయినా, ఒక్కొక్క సినిమా ఇబ్బందులు వచ్చినా నెక్స్ట్ సినిమా ఓకే కవర్ చేద్దాం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదేగా. ఇప్పుడు అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే రాజాసాబ్ పేరులోనే రాజు ఆయన. ప్రభాస్కి ఎటువంటి ఆబ్లిగేషన్ కానీ ఎలిగేషన్ కానీ మీరు ఎక్కడ ఒక చెడు వార్త కూడా వినరు. ఎంతసేపు ఈ అనుష్క, కృతి సనని వీటి అఫైర్స్ అని ఏవో మాట్లాడతారు. అవంతా బురద జల్లే ప్రయత్నం. కానీ ఆయన ఎక్కడైనా ఎవరితోనైనా కనిపించారా చెప్పండి? ఎక్కడ ఏ విదేశాల్లో కానీ, ఏ హోటల్లో కానీ, ఎక్కడైనా పబ్లో కానీ కనిపించారా? లేదుగా. ఊరికే రూమర్స్ అవి. అలాగే ఆ కృష్ణరాజు గారు దహన సంస్కరణ సంబంధించి ఆ తర్వాత కార్యక్రమం కూడా సెరమనీకి కూడా ఎన్నో రకాల వంటకాలతో యావత్తు నియోజకవర్గానికి భోజనం పెట్టారంట. ఫ్యాన్స్ అక్కడి నుంచి వస్తే ఆయన చూడడానికి అందరికీ అభివాదం చేస్తూ, అందరికి పేరు పేరున భోజనాలు తిన్నారా వడ్డించిన చేస్తూ, అట్లాంటి ఉదారత ఉన్న మనిషి చాలా సందర్భాల్లో కొంతమంది దర్శకులకి, కొంతమంది ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి సీక్రెట్ గా. పైపెచ్చు ఒకవేళ ప్రొడ్యూసర్ ఇబ్బంది ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈయన పెద్దగా పట్టించుకోడట. ఆయన పిఏ, ఆయన మేనేజర్ వాళ్ళు ఫాలో అప్ చేస్తారంట. ఈయన వద్దంటాడట, వదిలేసేయండి అక్కడే కదని. అంత ఉదారత ప్రభాస్ లో కూడా ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు చెప్తున్నారంటే, తీన్మార్ సినిమా బండ్ల గణేష్ గారితో చేసినప్పుడు ఎందుకో కనెక్ట్ అవ్వలే. బాలీవుడ్ సినిమా ఏదో రీమేక్ చేశారు. కనెక్ట్ అయ్యేసరికి ఆయన మళ్ళీ ఎక్కడికి విదేశాలకు వెళ్ళాడంట కళ్యాణ్ గారు. రిటర్న్ ఎయిర్పోర్ట్కి మళ్ళీ రిసీవింగ్కి వెళ్ళాడంట బండ్ల గణేష్ గారు. ప్రొడ్యూసర్ వెళ్ళి బాబు మన సినిమా అంతా అవ్వలేదంటే ఏమైంది బాగానే ఉందిగా అన్నాడంట. పాటల వరకు ఓకే కానీ సినిమా ఎక్కలేదు బాబు. అవునా, సరే ఇంకోటి చేద్దాంలే అన్నాడంట. అంతే. ఇంకోటి చేద్దామన్న మనిషి గబ్బర్ సింగ్ ఆయనే ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన సందర్భంలో అరే బండ్ల గణేష్ చెప్పారు కదా అని చెప్పి బండ్ల గణేష్కి ఛాన్స్ ఇచ్చారు. అంటే అలా చాలా మంది ఉన్నారు. రామ్ చరణ్ గారు కూడా ఆరెంజ్ సినిమా సొంత బాబాయ్ ప్రొడ్యూసర్, సింగిల్ ఎంపీలు. ఈ రోజుకి ఆ తర్వాత ఇచ్చారో తెలియదు, లాసుల్లో ఉండి ఇబ్బందులు పడ్డారని మళ్ళీ అడగలేదంట, ఆ టాపిక్ ఎత్తలేదంట. అంటే ఈ యంగ్ జనరేషన్ అదొకటి ఉంది. చాలా మంచి ఇదిగా సరే ప్రొడ్యూసర్ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఏముంది వాళ్ళు ఖాళీగా ఉన్నా మహా అయితే ఇప్పుడు ప్రభాస్ గారి రెమ్యునరేషన్ ఉంది నాకు తెలిసి 150 కోట్లు ఎంతో అంటున్నారు. ఆయనకి మెయింటెనెన్స్ కి ఖర్చులకు ఒక 20-30 కోట్లు పోయినా 120 కోట్లు ఊరికే వదిలేయడం అంటే చిన్న విషయం అని చెప్పండి. అది అంటే ప్రొడ్యూసర్ కూడా చాలా ఓరటి ఇచ్చే అంశం. దీనివల్ల వాళ్ళ ఇమేజ్ తో పాటు ఫ్యాన్స్ మరి కాస్త బాగా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అనవసరంగా చిన్నగా మనీ ఇష్యూస్ వచ్చి గొడవలు పడడం, విడిపోవడాలు, పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి కదా. అలాంటివి చూస్తే అన్ని కోట్లు వాళ్ళు వదిలేశారు, మనం కనీసం ఈ 10,000-20,000 ఎక్స్క్యూజ్ చేయలేమా అని ఫ్యాన్స్ లో ఎవరైనా ఇన్స్పైర్ గా కలిగినా కూడా మంచి విషయం కదా. సో నేను విన్నది ఏంటంటే ఏదైతే ప్రొడక్షన్ ఉన్నారు విశ్వప్రసాద్ గారికి సంబంధించి అంతగా ప్రెజర్ చేయట్లేదు. బట్ విశ్వప్రసాద్ గారు మాత్రం ఏదో ఒకటి చేసి ఓటీటీ దానికి సంబంధించి ఏదో ఎంతో కొంత ఇవ్వజూపాలని చూస్తున్నారు. అలా వద్దన్నప్పుడే మనకు కూడా ఎలా ఉంటుంది, అరే మనం ఏదో ఒకటి చేసి ఎంతో కొంత ఇవ్వాలని. ప్రొడ్యూసర్స్ కూడా ఆ కన్సర్న్ ఉన్న వాళ్ళు ఉన్నారు.
సో అది మనకు ఇప్పుడు వస్తున్న వార్త అది. ఇంత మంచి మనసు ఉంది కాబట్టే మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ అనిపించుకున్నారు ప్రభాస్. Exactly. థ్యాంక్ యూ సార్.